సచివాలయం 2 పరిధిలో మంగళవారం ప్రత్యేక ఆధార్ క్యాంపును అధికారులు ఏర్పాటు చేశారు. ఇవాల్టి నుంచి ఈ నెల 27 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఆధార్ తీసుకొని 10 ఏళ్లు దాటిన వారికి అప్డేట్ చేయడంతో పాటు ఇంటి అడ్రస్, వయసు, పేరు మార్పు, కొత్త ఆధార్ నమోదు వంటి సేవలు అందించనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సందర్భంగా దోర్నాలలో జరుగుతున్న ఆధార్ క్యాంపును ఎంపీడీఓ నాసారెడ్డి పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధార్ అప్డేట్ చేయాలని సూచించారు. ఇవాళ రేపు ఈ క్యాంపు నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే ఎల్లుండి కూడా ఆధార్ క్యాంపు నిర్వహిస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ నాసారెడ్డి కోరారు. దోర్నాల సచివాలయం 2 పరిధిలో మంగళవారం ప్రత్యేక ఆధార్ క్యాంపును అధికారులు ఏర్పాటు చేశారు. ఇవాల్టి నుంచి ఈ నెల 27 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఆధార్ తీసుకొని 10 ఏళ్లు దాటిన వారికి అప్డేట్ చేయడంతో పాటు ఇంటి అడ్రస్, వయసు, పేరు మార్పు, కొత్త ఆధార్ నమోదు వంటి సేవలు అందించనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సందర్భంగా దోర్నాలలో జరుగుతున్న ఆధార్ క్యాంపును ఎంపీడీఓ నాసారెడ్డి పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధార్ అప్డేట్ చేయాలని సూచించారు. ఇవాళ రేపు ఈ క్యాంపు నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే ఎల్లుండి కూడా ఆధార్ క్యాంపు నిర్వహిస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ నాసారెడ్డి కోరారు. ఓకే